ఇంటికాడ నా భర్త రాకపోయే అంబెట్టిలు అయిపోయే శని కాడ ఏమాయనని 6 మంది 7 మంది కొడుకులు ఎంట పెట్టుకోని శని కాడికి వచ్చినది ఓ దేవుడు, శని కాడికి వచ్చినది రామ రామ, ఏమయ్య ప్రాణనాదా ఓ నాదా, నడిచెల్ల కూర్చొని ఓ నాదా, ఉలపోస తాగినావు ఓ నాదో, భార్య మీద పట్టడమ్మా రామ రామ, భార్య రాలి అమ్మ ఓ బాబు, పంట ఒక్క లక్ష్మమ్మ రామ రామ, రామ రామ, మన మీద అడిగినాది ఓ బాబు, పల్లిలోల గొర్రెలల్లా మనలేము, భర్త మీద భార్య పడ్డది, భార్య మీద భర్త పడ్డది, కొడుకు చూసుకుంటా అన్నది చెల్ల కూర్చొని కాసేపు వల పోసిరే అమ్మా, 7 మంది కొడుకులు 2 ఆల్మొగలు ఏడ్చి ఏడ్చి అట్టగా చెల్ల పడిపోయి తల్లితోని 9 మంది కన్నీరు శంకరునికి మారిపోయింది. శంకరుడు ఆ యొక్క మాత్రమైన ఏగని గంటలు ఎగుతున్నాయి, మోగని గంటలు మోగుతున్నది, నాగన్న పుసగొడుతున్నది, నా నందులు శంకరు వచ్చేది, మంటంతా మొగులు లేదు, శాతంతా తెప్పలేదు, తెప్పలేని వాన కూర్చినట్టు లింగం మీద ఆనబడ్డట్టు పడుతున్నారమ్మా. శంకరుడికి ఒక పరమ భక్తుడు ఒక పూజ చేస్తాడు శివునికి. శంకరుడు ఒకవేళ తలవాడ తానం చేసి లింగానికి పూజ వచ్చేవరకల్లా లింగం మీద వాళ్ళు కానబడ్డట్టు పడుతున్నారమ్మా. ఒకవేళ మాత్రమైన ఉంటంత మొగ్గులు లేదు, శాతంత తప్పలేదు, తప్పలేని వాన ఎక్కడ కూర్చొని శంకరుడు వర్షినప్పుడు అందరూ నేర్చుకోవాలి. పరీక్ష వచ్చి చూసేవరకల్లా గండలేని గట్టల్లా వాళ్ళకి గౌతరాజు అన్న 7 మంది కొడుకులు, తల్లి ఆది అమ్మ తల్లి గౌతరాజు. మరి పార్వతి ఎంత మోసం చేసింది, ఏంచిన కొర్రలు పెట్టింది, ఏంచిన కొర్రలు కొండపోయి వాళ్ళ యొక్క గౌతరాజు చేన్ల జల్లిండు. ఒకవేళ చేన్ల వాళ్ళ యొక్క పదనంత పోయినాక అర్థం లేక ఎడుతుడు అయ్యిండు. ఏంచిన కొర్రలు కొండపోయి చేన్ల జల్తే మొరక మొలుస్తారా. శంకరుడు అర్రర్ర పార్వతమ్మ దగ్గరికి వచ్చినాడే, పార్వతమ్మ ఒకవేళ నీ ఇంటి ముంగటికి ఒకవేళ గౌతరాజు వస్తే కొర్రలేంచి వాని జోలే పోసిన వాడు వాళ్ళ యొక్క అర్థం లేక కొర్రలు కొండపోయి వాళ్ళ యొక్క చేన్ల జల్లిండు. ఒక్కవేళ చేన్ల కొర్ర